ముందు మరో వికృత క్రీడ అంటూ ప్రధానమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ను ఆంధ్రజ్యోతి ఇచ్చింది. బట్టి కొట్టు నుంచి బడా కంపెనీల దాకా ఎవరైనా లక్ష్యం చేసుకునేలా వ్యూహం. ఎన్ఫోర్స్మెంట్ కొత్త కొరలు, ఏకంగా 2 శాఖలు, 13 చట్టాల పట్టు, ఏకకాలంలో తనిఖీలు, జప్తులు, వీలు ఎక్కడ అరెస్ట్ చేసే అధికారం. అపరిమిత అధికారాలు కోరినటువంటి ఐపీఎస్ కొల్లి ఫైలు కదిలినటువంటి ప్రస్తుత న్యాయశాఖ వద్ద ఉందట. పురాణాల్లో బకాసురుడికి రోజుకొక నరుడిని తింటే కానీ తీరని ఆకలట. ఇప్పుడు అధికార వైసీపీ వివక్ష నేతలను వేధించుకుంటూ తింటగానే తీరని ఆకలట. వేధించుకు తింటున్నప్పటికీ వీరి ఆకలి అయితే తీరట్లేదు. నరకాసురులో పురాణాల్లో ఉన్నటువంటి నరకాసురునికి రోజు ఒకరిని బలిస్తే తప్ప ఆయన ఆకలి తీరేది కాదట. ఇప్పుడు విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వారిని వేధించడమే వాళ్ళ ఆకలి తీర్చుకున్నాడు అంటూ ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. మోసం గురు ముగ్గురు ఐఏఎస్లకు ఓపీఎస్ ఇటీవలే గుట్టుగా జీవో విడుదల. 10,000 మందికి పైగా ఉద్యోగాలకు జగన్ సర్కార్ కాఠిన్యం. ఉద్యోగులకు జగన్ సర్కార్ అడుగడుగున అన్యాయం చేస్తుందని మరోసారి తేలిపోయింది. ప్రస్తుత సిపిఎస్లో ఇప్పటికీ కేంద్రం ధృవీకరించిన నిబంధనల మేరకు అర్హులైనటువంటి 3 ఐఏఎస్ అధికారులు తాజాగా ఓపీఎస్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఇటీవల జీవో నెంబర్ 2140లో రహస్యంగా జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఐఏఎస్ అధికారులు రేపు ముత్యాలరాజు, కాటంనేని భాస్కర్, ప్రవీణ్ కుమార్ ఓపీఎస్లోకి రానున్నారు. ముత్యంరాజు సీఎంఓలో కార్యదర్శిగా పనిచేస్తున్నందున ఇటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందంటూ చూద్దాం. రోత మూట ఫేక్ రాత. పదే ఆంధ్రజ్యోతి లోగోతో ఫేక్ వార్తలు సృష్టిస్తూ ఉన్నారట. ఫేక్ వార్తలతోటి సృష్టిస్తూ ఆంధ్రజ్యోతిని బదనాం చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక కూడా చెప్తా ఉంది. ఎన్నికల ముందు ఈ క్రీడకు ఇందాక నేను చూసినాం. ఇది ఏపీలో కూడా జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన అంశం. అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక అక్రమాలకు పాల్పడతా ఉంది. దౌర్జన్య కాండను ఒక రాక్షస క్రీడగా ముందుకు తీసుకుపోతుందంటూ ప్రధానమైనటువంటి ఆర్టికల్ చూసాం. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది. రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా వేడెక్కిపోయాయి. ఒకరిపై ఒకరు విమర్శలు తీవ్ర స్థాయిలో చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘము అక్కడ పటిష్టమైనటువంటి నిఘాను ఏర్పాటు చేసి ఈ విమర్శలపై కూడా తాళాలేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టీ.